నా పేరు మహేష్. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఐటీ కోసమని జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మాది జనగాం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. నా ఫ్రెండ్ నాగరాజ్, వాడి వల్లే నేను ఇంత దూరం వచ్చాను. అంటే డైరెక్టర్ అన్న వానికి తెలుసు. ఫస్ట్ నేను ఒక క్రూ మెంబర్గా జాయిన్ అయ్యాను. అయితే ఫస్ట్ డే ట్రయల్ షూట్ జరిగే రోజు ఒక అన్న రావాల్సి ఉండే. అయితే అన్న రాలేదు. ఆ అన్న రాకపోతే డైరెక్టర్ అన్న నన్ను పిలిచి, నువ్వు క్రూ మెంబర్ కదా, ఒకసారి నీ యాక్టింగ్ కూడా చూద్దాం, ఎందుకంటే ఒక 1% తక్కువ అయ్యాడు మన దాంట్లో. ఒకసారి నేను ట్రయల్లో చూసి దాన్ని బట్టి నువ్వు ఈ మూవీలో ఉండొచ్చా లేదా, లేకపోతే క్రూ మెంబర్లాగా చేయొచ్చా చెప్తానని నాకు ఫస్ట్ డే ట్రయల్ షూట్ రోజు షూట్ జరిగింది. అందులో అన్న నా యాక్టింగ్ కొద్దిగా చూసి నువ్వైతే సరిపోతావు అనేసి సీనియర్ టీంలో నన్ను పెట్టేశారు. అంటే మాకు రెమ్యునరేషన్ మేము కూడా ఆశపడలేదు. అన్న కూడా అంటే అన్న స్టార్టింగ్లోనైతే ఏం చెప్పలేదు. యాజ్ పర్ ఆ ఫిలిం ఒక లెవెల్, అప్పుడు ఫిలిం అయిపోయినాక అప్పుడు చూద్దామనేసి అనుకున్నాను. ఇప్పుడే రెమ్యునరేషన్ అదే అవసరం లేదు, మేము ఓన్లీ ఒక స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకున్నాం. నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు ఈ షూట్ వల్ల, ఎందుకంటే నాది బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. కాలేజ్ వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ ఉన్న రోజు మాత్రమే కాలేజ్కి రమ్మనేవారు. అప్పుడు మేము అన్న దగ్గర పర్మిషన్ తీసుకుని, అన్న ఈరోజు మేము షూట్కి రాలేము, ఇట్లా ప్రాజెక్ట్ వర్క్ ఉంది అంటే అన్న కూడా ఓకే మీరు వెళ్ళండి, మీ షూట్ అనేది రేపు పెట్టుకున్నామని అన్న మాకు పోస్ట్పోన్ చేసి చెప్తుండే. అట్లా అటు ప్రాజెక్ట్ వర్క్ ఇటు మూవీ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా కంప్లీట్ చేసేసాను. అంటే డైరెక్టర్ అన్న అనగానే అన్న అనల్లా సార్ అనల్లా అర్థం కాకుండా మాకు. తర్వాత ఇట్లా వర్క్ చేస్తుంటే ఇంత కూల్ అంటే అంత కూల్ అయింది. ఏది ఉన్నా ఇట్లా కాదు అట్లా చేయాలి, అట్లా కాదు ఇట్లా చేయాలని ఫ్రెండ్లీగా కూల్గా ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఇట్లా కాదు ఇట్లా అని చెప్తుంటే మాకు అన్నయ్య. మూవీలో చూస్తుంటాం కరెక్ట్గా, అంటే హీరోయిన్ కాస్ట్యూమ్స్ చేంజ్ చేస్తూ ఉంటాయి, కానీ మాకు అంత లేదని నాకు కూడా అనిపించింది. అయితే అన్న మరి రోజు ఒకటే కాస్ట్యూమ్ మీద వస్తున్నాము అంటే అప్పుడు అన్న చెప్పాడు ఇదంతా ఉండేది ఒకటే రోజు షూట్, అంటే షూట్ డే బై డే జరుగుతుంటుంది, కానీ మూవీలో వచ్చే మాత్రం ఒకటే రోజు 1 డేలో ఒక మ్యాచ్ అనేది ఎట్లా అయింది మీకు వాళ్ళకి అని అంటే, ఓ సరే ఇక రోజు అదే డ్రెస్ వేసుకోవాలి, అట్లనే రావాలి, ఇంకా ఏ మేకప్ ఉండదు ఏది ఉండదు అనేసి అప్పుడు అర్థమైపోయింది మాకు. సీనియర్ టీంలో చిన్నోనే నేను, అందరు నాకన్నా పెద్దవాళ్ళు, అందరు జాబ్ చేసేవాళ్ళు. అప్పుడు అనుకున్నా వీళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వీళ్ళతో ఎట్లా కలిసిపోతానా లేదా, లేకపోతే షూట్ అయిపోయే వరకు ఒక్కనే ఉంటానా. నా ఫ్రెండ్స్ ఏమో జూనియర్ టీంలో ఉన్నారు, వాళ్ళతోటి అంటే వాళ్ళ షూట్ ఉన్న రోజు మాది ఉండకపోతుండే, మాది ఉన్న రోజు వాళ్ళది ఉండకపోతుండే, అట్లా నేను ఒక్కనే అయిపోతానేమో అని అప్పుడు అట్లా అనిపిస్తుంది. తర్వాత ఒక 2 డేస్ అట్లా అయిపోయింది. ఇంత ఫ్రెండ్లీ అంటే సీనియర్ టీం అన్నట్టే, సీనియర్స్ అన్నట్టే, కానీ ఇక ఫ్రెండ్స్ లెక్కనే ఉంటుండే, మంచిగా మజాక్ చేస్తుండే, ఆడుకుంటుండే. అన్నవాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చారు, అన్నవాళ్ళు కూడా సీనియర్ అన్నవాళ్ళు. యాక్టింగ్ నాకు తెలియకుండా అరే ఇట్లా కాదా, ఇట్లా ఎమోషన్ ఉన్నప్పుడు ఇట్లా చేయాలి, తర్వాత అట్లా అని నేర్పిస్తున్నాను. డబ్బింగ్ ఇంతకుముందుకు డబ్బింగ్ కూడా తెలియదు, డబ్బింగ్ ఇట్లా చేస్తారని కూడా తెలియదు. ఫస్ట్ డే డబ్బింగ్ స్టూడియోకి పోయిన రోజు ఫస్ట్ నేనే చెప్పమన్నారు. అంటే ఇంతకుముందుకి ఎవరన్నా చెప్తానేమో చూసి అరే ఇట్లా చెప్తుండే అని నాకు తెలుస్తుండే, కానీ ఆ రూమ్లో వాళ్ళు ఒక రూమ్లో నేను ఒక రూమ్లో ఉన్నా, అసలు ఎక్కడ లిప్సింగ్ కరెక్ట్ అవుతుందా కాదా అని నాకు భయం అవుతుంది. మ్యాక్సిమం మంచిగా ట్రై చేసిన, బాగా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం అయినా కూడా నేను ట్రై చేసి చెప్పిన, లేకపోతే మళ్ళీ నా వల్ల కాదు అంటే మళ్ళీ నా కోసం ఇంకో డబ్బింగ్ ఆర్టిస్ట్ని తేవాడాలి, ఇవన్నీ ఇబ్బంది అనేసి నేనే ఇక చెప్పేసిన. నాకు మెయిన్గా నచ్చిందంటే ఒక 2 షార్ట్స్. ఒకటి ఆ కార్ సీన్ అనేది, అది అసలు ఎట్లా వచ్చిందో అంటే అది నెక్స్ట్ లెవెల్ అంతే అది. తర్వాత ఒకటి జూనియర్ టీంలో నాగరాజు ఒకటి ఎమోషనల్ అయ్యేది, అది చాలా బాధ అనిపించింది. ఈ 2 మెయిన్ నాకు చాలా నచ్చినాయి. మరి బడ్జెట్ పెట్టి తీసేంత పెద్ద సినిమా అన్నీ అవే చూస్తారు అనుకున్నాం, కానీ అన్నకున్న ప్యాషన్ వల్ల ఒక తక్కువ బడ్జెట్లో కూడా ఒక మంచి మూవీ తీయవచ్చు అనే థాట్ తోటి అన్న తీసిండు. అట్లనే హిట్ అయితే ఈ మంచిగా వచ్చింది మూవీ కూడా. మేము కూడా అనుకున్నాం స్టార్టింగ్లో, ఎందుకు అన్న మంచి ఐటీ జాబ్ చేసుకుంటుండు, మళ్ళీ ఇందులోకి ఎందుకు వచ్చిండు, మళ్ళీ మూవీ ఎందుకు తీస్తుండు అని అనుకున్నాం మేము కూడా. కానీ అన్నకున్న ప్యాషన్ వల్ల మూవీ తీయాలని ఎప్పటి నుంచో ఉండేది.
అందుకనే ఇట్లా అన్న తీసిండు.